అండ్ ఈరోజు మీకు ఒక అందమైన టీపైని చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా చాలా క్లాస్గా ఉంటుంది టీపై. ఈ టీపై తయారీ కూడా చూపిస్తా రండి. అండ్ నేను మీ ఆచారి. ఈరోజు టీపై అనేది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం చిత్రమిషన్ చెక్కలు అనేది ఇలా ఈ విధంగా సైజ్ చేసుకొని ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకున్న వాటిని ఇలా మనం కటింగ్ మిషన్తో అనేది ఇలా కట్ చేసుకోవాలి. గీతలు ఉంటాయి, మనం గీతలు పెట్టుకున్న వాటిని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా 4 వైపులా ఇలా మనకి కరెక్ట్గా కొలత వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి టీపైకి అనేది 2 చెక్కలు వస్తాయి. ఇవి అంటే అటు ఒక పోలు ఇటు ఒక పోలు వస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ మిషన్ కటింగ్ మిషన్ ఉంటుంది. మనం ఏ కొలత అయితే ఇచ్చామో కొలత అనేది ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మన గీత అనేది కరెక్ట్గా లెవెల్ కరెక్ట్గా వస్తేనే మనకి అది ఫ్రేమ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇలా వచ్చే విధంగా ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఈ 2 చెక్కలు అటు ఒకటి ఇటు ఒకటి ఫిక్స్ చేయడానికి 2 చెక్కలు ఉంటాయి. ముందుగా రెడీ చేసుకొని వీటికి హోల్స్ అనేవి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. వీటికి గమ్ అనేది పెట్టి మనం ఫిక్స్ చేసేయాలి. గమ్ ఫిక్స్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా వస్తుంది. చూడడం కూడా చాలా బాగుంటుంది. చక్కగా మనకి ఖాళీ అనేది లేకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని మనం చూసారు కదా, టీపైకి షేప్ అనేది వచ్చింది కదా, ఆ షేప్ అనేది ఇలాగా మనం సిఎన్సి మిషన్ మీద ఇలా కట్ చేసుకోవాలి. కటింగ్ మిషన్ చూసారు కదా, ఇది ఏ విధంగా కట్ చేస్తుందో. మనం కంప్యూటర్లో ఏదైతే షేప్ ఇచ్చామో ఆ షేప్ ఇలా కటింగ్ అవుతుంది. ఇది చూడండి, ఇది చాలా సింపుల్గా మరి చాలా నీట్గా వస్తుంది. ఇది అదే ఇది చేతితో కట్ చేయడం అంటే కొద్దిగా పని ఎక్కువ తీసుకుంటుంది. మరియు చిన్న చిన్న చెక్క అనేది ఇరిగిపోతూ ఉంటుంది. అలా ఇరిగిపోకుండా ఉండాలంటే ఇలా కటింగ్ మిషన్ మీద ఇలాగ షేప్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ పని అనేది చాలా సింపుల్గా అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఏ షేప్ అయితే ఇచ్చామో ఆ షేప్ అనేది ఇలా కటింగ్ అవుతూ ఉంటుంది. అలా నెమ్మదిగా దిగుతూ ఇలా చెక్కను అనేది ఈ విధంగా కట్ చేస్తూ ఉంటుంది. ఇది స్పీడ్ అయితే మళ్ళీ బిట్ అనేది తిరిగిపోకుండా ఉండాలంటే మనం స్లోగా వేసుకోవాలి. చూసా, కొంచెం అలా దిక్కుంటూ మనకి మధ్యలో షేప్ ఏదైతే వచ్చిందో అది మనకి చుట్టూ ఉండే కటింగ్ అయిపోతే చూడండి, అవి మనకి వేస్ట్ అనమాట. అవి పనికిరావు. అవి అలా కటింగ్ అయిపోతూ మనకి మధ్యలో మాత్రం కరెక్ట్గా మనకు షేప్ వచ్చేస్తుంది. అలా చూసుకోకుండా షేప్ అనేది అలా కిందకి పైకి దిగుతూ ఉంటుంది. షేప్ అనేది చాలా బాగుంటుంది. ఇది టీపైకి ఒక కస్టమర్ ఒక ఆయన ఏ విధంగా కావాలని ఎంచుకున్నారండి. ముందుగా చూపించాను కదా మీకు ఏ విధంగా వచ్చిందో, అదే విధంగా ఇలా షేప్ అనేది ఇలా కటింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది అవుటర్ మరియు ఇన్ కటింగ్ అనేది చేస్తుంది. అంటే మనం ఏ విధంగా నరికి పని ఉండదు, మనకి కరెక్ట్గా ఈ షేప్ ఎలా ఉందో అట్లా వచ్చేస్తుంది. ఇది చూడండి, మనకి అవుటర్ అనేది ఎలా కటింగ్ అయిపోతుంది చూడండి. ఇలా అవుటర్ అనేది ఇలా కటింగ్ అయిపోతే మనకి చాలా వర్క్ అనేది చాలా సింపుల్గా మరియు చాలా తొందరగా అయిపోద్ది. అలా లాస్ట్ ఫైనల్కి వస్తుందండి. ఇది చూడండి, బిట్ అనేది అలా కిందకి దిగుతూ అవుటర్ అనేది ఇలా అవుటర్ పీసులు అనేది ఇలా కటింగ్ చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి దీనికి డివైడ్ అయిపోయి మనకి ఏదైతే కావాలనుకున్నామో అది మాత్రమే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం అనుకున్న సైజు మనకు అనుకున్న షేప్ అనేది మనకి ఈ సిఎన్సి మిషన్ అనేది మనకి ఇస్తుంది. ఈ విధంగా తీసుకున్న దాన్ని ఇలా మనం గమ్ పెట్టి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ గ్రైండింగ్ మిషన్తో మనం ఈ విధంగా గ్రైండింగ్ చేసుకోవాలి. చూసిన వాటికి మనం మొక్కలు అవి పెట్టుకొని మెటల్ పేస్ట్ కానీ ఏదైనా మొక్క పెట్టేసి ఇలా ఈ విధంగా మనం షైనింగ్ వచ్చే విధంగా ఈ గ్రైండింగ్ మిషన్తో ఫినిషింగ్ చేయాలి. ఈ గ్రైండింగ్ మిషన్ అనేది ఫినిషింగ్ కొడతారన్నా, ఫినిషింగ్ అనేది చాలా చక్కగా వస్తుంది. మనం పాలిష్ ముందుగా వేయాలంటే ఈ గ్రైండింగ్ మిషన్ మీద మనం చేసే పని బట్టే మనకి పాలిష్ అనేది చాలా నీట్గా క్లాస్గా అనేది రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి
కరెక్ట్గా మనకి పెట్టిన మొక్కులు మనకి వాటి కన్నాలు అది ఏమి కనిపించకుండా మనం ఈ మిషన్తోనే ఇలా చక్కగా ఫినిషింగ్ చేయాలి. ఇటువంటి ఎక్కడ ఏది లేకుండా చక్కగా చాలా నీట్గా చాలా సాఫ్ట్ వస్తుంది ఇది. ఫైనల్గా ఇలాగా గ్రైండింగ్ చేసిన దాన్ని ఇలా పాలిష్ అనేది మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ షైనింగ్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. టీపై మీరు ఎవరైనా చేయించుకోవాలంటే ఈ విధంగా చేయించుకుంటే చాలా బాగుంటుంది. టీపై క్లాస్గా సింపుల్గా ఉంటుంది. పైన మనకి బ్లాక్ కానీ వైట్ గ్లాస్ కానీ మనకు నచ్చిన కలర్ అనేది వేసుకోవచ్చు. గ్లాసులు కూడా 6mm 8mm సైజులో ఉంటాయి. మనకి టీపైకి వస్తే 8mm సైజు అయితే చాలా బాగుంటుంది. గ్లాస్ అనేది థిక్నెస్ 8mm వేసుకోండి. ఇలా ఈ విధంగా 2 సార్లు పాలిష్ అనేది మేము వేస్తాం ఫ్రెండ్స్. మేమనే కదా మా కార్పెంటర్స్ ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తారు. పాలిష్ అనేది 1 లేదా 2 కోటింగ్లు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా పాలిష్ అనేది ఫినిషింగ్ అయిన తర్వాత మనకి చివరిగా గ్లౌజీ క్లియర్ అని టచ్ వుడ్ ఉంటుంది. ఆ షైనింగ్ వచ్చేదాన్ని మనం వేసుకోవాలి. అది వేసుకుంటే మనకి షైనింగ్ అనేది ఫుల్ షైనింగ్ ప్లస్ నీట్గా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అది ఆల్రెడీ మీరు ఇంకా మంచాలు కానీ డోర్స్ కానీ మీరు వేయించుకుని ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.